ఆయన వేరే అలిగా ఏడు ఎక్కడ లంచాడు. తెలుగు సీనియర్ యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఇటీవల కాలంలో నోరు జారుతూ ఉన్నారు. నోటికి ఇష్టం వచ్చినట్లు ఎంతొస్తే అంత మాట్లాడుతూ ఉన్నారు. తల్లి చెల్లి అని చూడకుండా నోటికి వచ్చినట్లు తిడుతూ ఉన్నారు. రీసెంట్ గా ఆలిగారి అమ్మగారిని నిండు సభలో అవమానించినట్లు తిట్టారు. అక్కడ అంతమంది సీనియర్ సినీనట్లు ఉన్నా కూడా ఒక్కరు కూడా అక్కడ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడిన మాటలు తప్పు అని అడగలేదు. అందరూ రాజేంద్ర ప్రసాద్ ఏదో జోక్ వేసినట్లు నవ్వుతూ ఉన్నారు. అసలు మన సమాజం ఎటుపోతూ ఉంది. కొన్ని వందల మంది సభలో ఉన్నారు. కొన్ని లక్షల మంది టీవీలలో సోషల్ మీడియాలో లైవ్ చూస్తూ ఉన్నారు. అలాంటి నిండు సభలో ఒక తోటి యాంకర్ కన్న తల్లిపై అలా మాట్లాడడం, ఆలీ గారిని అలా తిట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటూ సినీ ప్రముఖులు అందరూ కూడా తర్వాత స్పందిస్తూ ఉన్నారు. మరి సభలో పక్కన ఉన్నా కూడా ఎందుకు ఒక్క మాట కూడా అనలేదు. రాజేంద్ర ప్రసాద్ గారు మీరు అన్నమాట తప్పు, వెనక్కి తీసుకోండి అంటూ ఒక్కరు కూడా అక్కడ మాట్లాడకుండా ఏదో రాజేంద్ర ప్రసాద్ జోకులు వేస్తున్నట్లు అందరూ వెకిలి నవ్వులు నవ్వుతూ ఉన్నారు. ఇదేనా సభ్య సమాజానికి ఇచ్చిన మెసేజ్? అందరూ వాళ్ళని చూసి నేర్చుకోవాలి అంటారు. అలాంటి వారే ఇలా పబ్లిక్ లో మాట్లాడుతూ ఉంటే మరి సామాన్య మానవుల పరిస్థితి ఏంటి? అది కూడా చిన్న చితక మాట కాదు. కన్న తల్లిని ఒక నిండు సభలో అలా అనడం ఎంతవరకు కరెక్ట్? ఇద్దరి మధ్యన ఎంత స్నేహమైనా ఉండొచ్చు. ఎవరు లేనప్పుడు ఇద్దరు ఒంటరిగా ఉన్నప్పుడు ఎలాంటి మాట్లాడుకున్నా పర్వాలేదు. కానీ కొన్ని లక్షల మంది సోషల్ మీడియాలో టీవీలో వీక్షిస్తుండగా నిండు సభలో తోటి యాక్టర్స్ కొన్ని వందల మంది ఉండగా నోటికి వచ్చినట్లు తల్లి గారిని దూషించడం ఎంతవరకు కరెక్ట్? కానీ ఈ మాటపై ఎవరూ కూడా స్పందించలేదు. రీసెంట్ టైమ్స్ లో రాజేంద్ర ప్రసాద్ నోటికి వచ్చినట్లు వాగుతూ ఉన్నారు. సినిమా హీరోయిన్ జబర్దస్త్ యాంకర్ వైసీపీ ఎమ్మెల్యే రోజా గారిని కూడా నిండు సభలో దీన్ని నేను హీరోయిన్ ని చేశా అంటూ వెకిలిగా నవ్వుతూ మాట్లాడారు. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.